జై శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు మనం చూస్తున్నది బ్రహ్మ చైతన్య మహాసాధు శ్రీ అన్నాబువా మహారాజ్ గారి యొక్క జీవ సమాధి. మహామహిమాన్వితులు దత్తావతారులుగా మీరజ్లో ఈయన జీవ సమాధి ఉంది. ఈయన జీవ సమాధి దగ్గరికి మహాత్ములైన కృష్ణ సరస్వతి గారు, గోందులేక మహారాజ్ గారు, పాటిల్ మహారాజ్ గారు వచ్చి వారిని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఆయన జీవిత చరిత్ర, లీలలు మనకి ఇక్కడ పెట్టి ఉన్నాయి. స్వామివారి జీవిత చరిత్ర ఇక్కడ అంతా కూడా మరాఠీలో ఉన్నాయి. ఆయన లీలలు, బాల్యము, స్వామి ఇక్కడ నృసింహవాడి రావడం, స్వామి ఇక్కడ నృసింహవాడిలో కూర్చొని ఉండడం, ఇక్కడ కూడా చూడొచ్చు అక్కలకోట స్వామి సమర్థ గారి యొక్క కృప, స్వామి లీల. ఇందులో గోందులేక మహారాజ్ గారు స్వామిని అనుసరిస్తుండడం, స్వామి ఆయనకి మాణిక్య ప్రభు దగ్గరికి వెళ్ళమని అనుజ్ఞ ఇవ్వడం, ఇక్కడ పాటిల్ మహారాజ్ గారికి తన సమాధి నుంచి స్వామివారు దర్శనం ఇవ్వడం, ఇక్కడ శ్రీ కృష్ణ సరస్వతి మహారాజ్ గారు కొల్హాపూర్ ఆయన సమాధి మందిరం ఉంది. ఆయన శిష్యులతో పాటు వచ్చినప్పుడు స్వామి గొంతు ఆయనకి వినబడి ఆయన స్వామివారు శ్రీ కృష్ణ సరస్వతి స్వామివారితో మాట్లాడడం కూడా ఇక్కడ జరిగింది. చాలా మహామహిమాన్వితమైన మహాత్ములు శ్రీ అన్నాబువా మహారాజ్ గారు. ఇక్కడ స్వామివారు సమాధి మీద చైతన్య పాదుకలు ఉన్నాయి, ఇప్పుడు కప్పబడి ఉంది. సో దర్శనం చేసుకోగలరు. అలాగే రాజలక్ష్మి శ్రీనివాస్ అమ్మగారి గ్రూప్ సభ్యులకి, దత్త భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.